హాయ్ అండ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ లావణ్య యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చామదుంపల వేపుడు నేను నా స్టైల్ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను కొంచెం సాల్ట్ వేసుకొని దాంతోపాటు చామదుంపల్ని కూడా నేను ఉడికించుకుంటున్నాను. చామదుంపలు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయని అనిపించి నేను ఒక బంగాళదుంప కూడా వేసుకున్నాను. ఇదొక టిప్ లాగా అనుకోండి, చాలామంది ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలామందిని చూసాను ఇలా కలపడం. సో ఇలాగా పోపు పెట్టుకున్న తర్వాత పోపులో ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అప్పుడు ఉడికించిన ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసి లేకపోతే రౌండ్గా కోసి మీ ఇష్టం, మీకు టేస్ట్ బట్టి మీ ఇష్టాలు బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు చూసారా జిగురుగా అంటుకుంటుంది. జిగురుగా అంటుకుంటున్నప్పుడు నేనేం చేస్తానంటే లైట్గా పసుపు, కొద్దిగా కారం, దాంతోపాటు 1 స్పూన్ వరిపిండి కూడా వేస్తాను. వరిపిండి కూడా వేసి కలిపిన తర్వాత అప్పుడు ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్ వేయకుండా వరిపిండి వేయడం వల్ల కర్రీ మనకి పొడి పొడిగా విడివిడిగా వస్తుందన్నమాట ఫాస్ట్గా. మరి ఫ్రై ఉన్నప్పుడు మరి పప్పు కూడా ఉండాలి కదా, సో దానికోసం పాలకూర పప్పు చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే ఈ మధ్య వెజిటేబుల్స్లో పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తున్నారని. సో నేను ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని కొంచెం బ్లంచ్ చేసిన తర్వాత అప్పుడు నేను పప్పుకి యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, 1 స్పూన్ వరిపిండి వేయడం వల్ల ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలాగే ఆయిల్ కూడా మనం ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఇలా అంటుకోకుండా రావడానికి. సో ఇది ఇంకొక రకంగా మనం టిప్గా కూడా మనం తీసుకోవచ్చు. ఆయిలీ ఫుడ్ మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. దానికోసం మనం ఇలా వరిపిండో శనగపిండో కార్న్ ఫ్లోర్ ఏదో ఒకటి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, నా స్టైల్ చామదుంపల వేపుడు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంది. కొంచెం వేడి తగ్గాక క్రిస్పీనెస్ తగ్గుతుంది. దాంతో పాటు నేను పాలకూర పప్పు కూడా చేసుకున్నాను, అది కూడా చాలా ఎమ్మీగా వచ్చింది. సో మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. అలాగే మీ డిషెస్ ఏంటి ఇవాళ?